ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి. మన బాబా గారు అయితే మన ముందుకి 3 వస్తువులను తీసుకొచ్చారండి. అవి ఏమిటి అంటే పసుపు, కుంకుమ, విభూది. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ మూడింటిలో ఒకటి నన్ను తలుచుకుంటూ తాకు తల్లి. నీ కోరిక నెరవేరుస్తానమ్మా. ఒట్టేసి చెబుతున్నాను. నువ్వు వినాలి అనుకున్న శుభవార్త వినేలా చేస్తాను అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చాలామంది గురువుగారు గురించి అడుగుతున్నారు కదండి. అక్క, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే కుంకుమ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి. కుంకుమ తాకిన నా బిడ్డకి ఈరోజు నా దర్శనం ఇస్తున్నానమ్మా. వెంటనే నీ సమస్యలన్నీ మటుమాయమవుతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయమ్మా. తరువాత నిత్య సంతోషంగా నీ రోజులనేవి గడుస్తాయమ్మా. ధన సమృద్ధి కూడా కలుగుతుంది తల్లి. ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనపడటమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది. దాని ద్వారా అధికమైన ఆదాయం నువ్వైతే పొందుతావు తల్లి. ప్రతి క్షణము కూడా నువ్వు జీవితంలో పోరాటం చేశావు. ఈ పోరాటంలో నువ్వు గెలిచావు తల్లి. ఇక నీ జీవితంలో గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా. ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు అనుభవించిన జీవితం నరకప్రాయమైన జీవితం. మీ దగ్గర 1 రూపాయి ఉంది, కానీ అవసరాలు మాత్రం 100 రూపాయల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. మరి నీ దగ్గర ఉన్న 1 రూపాయితోటి నీ జీవితాన్ని ఎలా నెట్టుకువచ్చావు ఒక్కసారి ఆలోచించుకో తల్లి. నేను నీకు సహాయం చేయలేదు అని అపోహపడుతున్నావు కదమ్మా. భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదా నీ దగ్గర ధనం లేకపోయినా నీ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు. నేను నీకు సందేశం ఇస్తున్నానమ్మా. అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయన్నమాట. నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ మేలు చేస్తాను తల్లి. నన్ను నువ్వు మర్చిపోవద్దమ్మా. నా బాబా నాకు లేడు అని, నాకు ఎటువంటి సహాయం చేయటం లేదు అని నువ్వు ఎటువంటి దిగులు పడవద్దు. ఎంత పేదరికంలో ఉన్నా తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు కదా. నేను మిమ్మల్ని ఒక మంచి స్థాయికి తీసుకువస్తాను. నేను మీకు ఎంతవరకు సహాయం చేయగలను అంతవరకు నేను చేస్తానమ్మా. ఒక స్థితికి చేర్చిన తరువాత ఎనలేని సంతోషాన్ని, ఎనలేని ఆనందాన్ని ఇచ్చి వారితో ఎంతో కొంతమందికి సహాయం చేస్తాను తల్లి. ఇప్పుడు మీతో కూడా అంతే. అవసరమైన దానికంటే ఎక్కువ ధనం ఇస్తాను. నీతో ఇతరులకి సహాయం చేయిస్తాను. అలా చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి? నువ్వు నీ కుటుంబానికి, నీకు కానీ ఎటువంటి లోటు చేయకుండానే నువ్వు అవతల వారికి ఎంత సహాయం చెయ్యాలి అని ఉందో అంత సహాయం చేయి తల్లి. నేను చెప్పాను అని కానీ చెయ్యకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమోననే అపోహ మాత్రం పెట్టుకోవద్దు తల్లి. భగవంతుడు ఎప్పుడూ తన పిల్లలకి మంచే చేస్తాడు. వారు చెడ్డవారైనా మంచివారైనా. మంచివారైతే వారికి ఎప్పుడూ ప్రశాంతకరమైన జీవితం ఉండేలా చేస్తాను. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడు నా యందు ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు అనే ఆలోచనతోటి సంతోషంగా జీవిస్తున్నావు. చెడు మార్గంలో వెళ్ళే వారికి బుద్ధి చెప్పటం కూడా నా బాధ్యతే కదా. అలా వారికి బుద్ధి చెప్పే సమయంలో రకరకాల అడ్డంకులు వస్తాయి. అది కూడా వాళ్ళకి మంచి చేయటానికి చేసే ప్రయత్నమే. కానీ వారు మాత్రం భగవంతుడు మాకు ఏమీ చెయ్యడు, మంచి వాళ్ళకి మాత్రమే కష్టాలు పెడుతున్నారు, చెడ్డవాళ్ళకి మంచి జరుగుతుంది అని అపోహపడుతున్నారు.
అలాగే నిందలు వేస్తూ పాపకర్మలు ఇంకా పెంచుకుంటున్నారు. ఎవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించాలి కదా! కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెబుతున్నారు అంటే భగవంతుడే వారి రూపంలో వచ్చి వారు చెప్పే మాటలు స్వీకరించి మీరు చేస్తున్న పనులు ఎలాంటివో గమనించి ప్రయత్నిస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు తల్లి. నేను నీకు కనిపించినప్పుడు నీ మనసంతా తేలికై సమస్తము నీ ఆధీనంలో ఉన్నట్లు ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కదమ్మా. ఇకపై జీవితమంతా కూడా అదే ఆనందంతో గడుపుతావు. నేను చెప్పిన విధంగా ఒడ్డుకి చేరిన తరువాత మరికొంతమందికి సహాయం చేయి తల్లి. ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది. నీకు అవసరమైన సమయంలో నీకు చక్కగా ఉపయోగపడుతుంది. నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకుని సంతోషంగా ఉండు తల్లి. నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్యాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఎందుకమ్మా అంత నిరాశ చెందుతున్నావు? నిరాశ అనేది వద్దు. కష్టసుఖాలు అనేవి మానవ జీవితంలో సహజమే. అయితే ఒక్కొక్కరికి వచ్చిన కష్టం వెంటనే విముక్తి కలుగుతుంది. మరికొందరికి కొంతకాలం పడుతుంది. ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణం పూర్తవగానే మీకు అంతా మంచే జరుగుతుంది. అంత మాత్రాన ఆలస్యం అయ్యింది అని ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఎన్ని రకాలుగా చేసినా సరే నీ జీవితంలో ఎదుగుదల అనేది లేదు కదా తల్లి. నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో ఏ ప్రయోజనం లేకుండా ఉంటుంది కదా తల్లి. మరి సమయం రాకుండా ఎటువంటి పరిస్థితినైనా చక్కపెట్టడం కుదరదు కదా తల్లి. పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటే ప్రశాంతత దూరమై మానసిక వేదన కలుగుతుంది. అప్పుడు చేయవలసిందల్లా ఒకటేనమ్మా, పరిస్థితులు చక్కపడాలి అనే దైవాన్ని కోరుకోవటమే మన పని. మనం రెట్టింపు ఉత్సాహంతో భగవన్నామ స్మరణం చేయటం తప్ప మరి వేరే ఆలోచనలేవి కూడా చేయకూడదు. అస్సలు నిరాశ చెందకూడదు. నిరాశ అనేది మనల్ని కిందకి లాగేలా చేస్తుంది. కాబట్టి నిరాశ అనే దానిని అస్సలు దరికి చేరనివ్వకూడదు. జీవితంలో బ్రతకాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం తల్లి. ఆశ ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మనకున్న ఆశయాలన్నీ కూడా సాధించగలుగుతాము. కనుక తల్లి అస్సలు నిరాశ చెందవద్దు. ఏదైనా సరే నీకు అనుకూలంగా మారుతుంది అనే ఆలోచనతో ఉండు. నీకు అంతా మంచే జరగాలి అని నేను ఆశిస్తున్నానమ్మా. అలాగే నీకు నా ఆశీస్సులు కూడా అందిస్తున్నాను బిడ్డ. ఇప్పటి నుంచి మీకు అంతా మంచే జరుగుతుంది. బాబా మీకు తోడుగా ఉన్నారు అని మర్చిపోవద్దు తల్లి. నువ్వు నాపై నిందలు వేయొద్దమ్మా. బాబా నేను చెప్పేది వినటం లేదు, నన్ను మర్చిపోయారు అని నువ్వు అనుకోవద్దు తల్లి. నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూనే రక్షణా కవచంగా ఉంటాను తల్లి. నీకు నీ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానమ్మా. పసుపు తాకావు కదా తల్లి, నీకు గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది. నువ్వు ప్రతిరోజు కూడా పసుపుని కొంచెం పాలల్లో కలుపుకుని నుదుటిని బొట్టుగా పెట్టుకో తల్లి. అలా చేయటం వలన గురుబలం అనేది పెరిగి మీ ఇంట్లో శుభాలు కలుగుతాయమ్మా. ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు పసుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు విభూది తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఇంట్లో ప్రశాంతత కొరకు ఆదాయం పెరగటం కోసం ఏదైనా మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటినుంచో అనుకుంటున్నావు కదమ్మా. ఎన్నోసార్లు అడిగావు కదమ్మా, బాబా నా జీవితంలో మార్పులను తీసుకువచ్చి సంతోషం ప్రశాంతతను ఇవ్వండి అని అడిగావు కదమ్మా. ఆ సమయం ఇప్పుడు వచ్చింది తల్లి. అందుకోసం నువ్వు నా కోసం ఏం చెయ్యాలో ఇప్పుడు చెబుతాను. నేను చెప్పిన విధంగా చేసుకుని నీ కుటుంబానికి ప్రశాంతత చేకూరుస్తావు కదమ్మా. అందుకోసం నువ్వు ఏమి చెయ్యాలో చూడు. నీకు వచ్చిన సమస్య ఏమిటి అంటే ఆదాయం వస్తుంది, కానీ అది ఎలా ఖర్చు అవుతుందో నీకు కూడా తెలియటం లేదు. నెల పూర్తి అవ్వకుండానే నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పూర్తిగా అయిపోతుంది కదా. అక్కడి నుండి మిగిలిన రోజులు ఎలా గడపాలో తెలియక అయోమయ స్థితిలో ఉంటున్నావు కదమ్మా. నీ కుటుంబానికి అవసరమైనవి చేయటానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు. కొన్ని సమస్యలు తొలగాలి అంటే నువ్వు చేయవలసిన పరిహారం ఒకటి ఉందమ్మా. నువ్వు నా మీద నమ్మకంతో చేస్తావు కదా తల్లి. ఆ పరిహారం ఏమిటో తెలుసుకుని నేను చెప్పిన విధంగా చెయ్యమ్మా.
చక్కగా నీ పరిస్థితులు మార్చుకో అమ్మా. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర ఇలా చేయాలి తల్లి. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఒక మంచి రోజు చూసుకుని తులసి మొక్క తెచ్చుకొని మీ పెరట్లో పాతుకో తల్లి. అలా నాటిన తులసి మొక్కకి రోజూ నీళ్లు పోస్తూ ఉండాలి. ఆ తులసి మొక్కను మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉంచుకోవాలి. ఆ తులసి మొక్క మొదట్లో ఒక రాగి నాణాన్ని ఉంచి ఎవరికీ కనిపించకుండా మట్టితో కప్పివేయాలి. ప్రతినిత్యము కూడా నీ శక్తి కొలది తులసి మొక్కను ఆరాధించి ఏదైనా ప్రసాదంగా పెట్టమ్మా. ప్రసాదంగా నువ్వేదో చేయవలసిన అవసరం లేదమ్మా. కొంచెం పంచదార కానీ బెల్లం ముక్క కానీ ఇలా నీకు ఏది అనుకూలంగా ఉంటే అది పెట్టు తల్లి. కాస్త తులసమ్మ తల్లికి నీరు సమర్పించిన తర్వాత నీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది ఆ తులసి మాతకి సమర్పించుకో తల్లి. అలాగే ప్రతిరోజు కూడా గడపని పూజించాలి. నీకు వీలు కుదరకపోతే సమయం లేకపోతే కనీసం శుక్రవారం రోజునైనా గడపని పూజించాలి. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంటి సింహద్వారం నుంచే వస్తారు కాబట్టి నీవు గడపకి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు ఇలా సమర్పించుకుంటే నీకు ఎంతో శుభం కలుగుతుందమ్మా. ఆ అమ్మ సిరులు తల్లి. అమ్మ కొలువై ఉండేది గడప దగ్గరే కదా తల్లి. కాబట్టి ఆ అమ్మవారిని పూజించు, ఆ అమ్మని ఆహ్వానించు. ఇలా గడపని పూజిస్తూ ఉండమ్మా. ఇలా చేయటం వలన మీ కుటుంబంలోనున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగిపోయినా వెంటనే మీకు ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇలా ఏ కోరికైనా తీరిపోతుందమ్మా. నా మీద భక్తితోటి నమ్మకంతోటి చేయి తల్లి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ కళ్ళ ముందు ఉంటుందమ్మా అని అయితే మన బాబాగారు విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి. మరి మన బాబాగారు చెప్పినట్లుగా చేసి చూడండి. మీ జీవితాల్లో మంచి మార్పు అనేది వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.